వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ ఇంకా అసలు విచారణ చేయడానికి ఏమీ లేదు అన్నటువంటి అంశం మీద సునీత స్పందించారు. ఆయన కుమార్తె ఏదైతే కడప ఎస్పీ అశోక్ కుమార్ని కలిశారు. వివేక హత్య కేసు తాజా పరిణామాలను ఎస్పీకి సునీత రాజశేఖర రెడ్డి వివరించారు. సుప్రీంకోర్టులో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ దృష్ట్యా ఎస్పీతో సమావేశమయ్యారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా 2 రోజులుగా పులివెందులో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మా నాన్న వివేక హత్య గుర్తొస్తుంది. గొడ్డలు పోటుతో వివేక పడి ఉంటే అప్పుడు గుండెపోటు అని చెప్పారు. గతంలో తెలుగుదేశం పార్టీ నేతలు చంపారని నమ్మబలికారు. పోలీసులు బెదిరించి క్రైమ్ సీన్ తుడిచేశారు. హత్య తర్వాత లేఖ తెచ్చి మా నాన్నను ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చంపినట్టు సంతకం చేయమంటే నేను చేయలేదు. అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులు బెదిరించారు. ఇప్పుడు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ అదే జరుగుతుంది. మా బంధువు సురేష్ మీద అవినాష్ అనుచరులు దాడి చేయించారని అనుమానం ఉంది. 6 ఏళ్లుగా వివేక హత్య కేసు మీద పోరాడుతూనే ఉన్నా. ఇప్పటి వరకు దోషులకు శిక్ష పడలేదు. వివేకాన్ని నేను నా భర్త చంపించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలంటూ సునీత చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే తెలుగుదేశానికి అనుకూలంగా ఆవిడ మీటింగ్ పెట్టిందో అక్కడే ఆవిడకి వాళ్ళ సంబంధించినటువంటి అంశం అనేది తేడా వస్తున్నటువంటి పరిస్థితి. క్రమంగా జగన్ని దెబ్బతీయడానికి వీళ్ళు వేసే ఎత్తు అన్నటువంటిది స్పష్టమవుతుంది.